సో, విజ్ఞాన్ గారు 'అఖండ 2' ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు రిలీజ్ అవుతుందా? లేదా? ఫ్యాన్స్‌కి అసలు నిజంగా ఎప్పుడు ఫోర్త్ నైట్ నుంచి ఇప్పటికి కూడా ఒక టెన్షన్. మొత్తానికి 12థ్ రిలీజ్ అవుతుంది. 11థ్ నైట్ ప్రీమియర్‌లు పడబోతున్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ టికెట్ రేట్ల కోసం 2 ప్రభుత్వాలకి కూడా మేకర్స్ అప్లై చేసినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు 12థ్ కొన్ని చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో, వాళ్ళు కూడా ఇప్పటి వరకు ప్రమోట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ అంతా బయటకొచ్చింది మాక్సిమం. సో, వాటి పరిస్థితి ఏంటి? 'అఖండ 2' డిసెంబర్ 12థ్ రిలీజ్ అయితే సో, ఎలా ఉండబోతుంది? అదే హైపు, అదే బజ్జు, అదే బిజినెస్సు, అదే కంటిన్యూ అవుతుందా? సీ ఫోర్త్‌కి నిజంగా వచ్చుంటాయి ఒకవేళ అఖండ. మనం ఇంత చర్చించుకునే వాళ్ళం కాదు. ఆహ్, వచ్చిందట అనే దానికంటే మన దగ్గరున్న క్యూరియాసిటీ తెలిసిందేగా, నేను గతంలో కూడా చెప్పా. అదేదో రావాల్సింది రాలేదట అనే దాని మీద ఎక్కువ ఉంటది. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అదే వచ్చింది. ఈ 2, 3 రోజుల నుంచి ఓ పక్క ఇండిగో ఎంత ఫేమస్ అయిందో అఖండ కూడా అంతే ఫేమస్ అయింది. అవునా? వాయిదాల మీద వాయిదాలు పడే అటు ఇండిగో ప్రయాణాలకి, ఇక్కడేమో సినిమా వైస్‌గా అఖండ. నెక్స్ట్ ఈ హైప్ ఇంకా ఉపయోగపడింది. అందట్లోనూ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అన్న క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఇంతకుముందు పలానా రోజు రిలీజ్ అంట, ఓహో! రిలీజ్ అంట అని సాటిస్ఫై అయిన గొంతులన్నీ ఇప్పుడు ఎదురు చూడడం స్టార్ట్ అయింది. ఎదురు చూడడం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ హైప్ పెరిగినట్టే. అండ్ నందమూరి అభిమానులే గెలిచారు. లాస్ట్‌కి 12థ్‌కు రావాలి, రావాలి అనుకున్నారు. 12థ్‌కే రిలీజ్ అవుతుంది. 11థ్ నైట్ ప్రీమియర్స్ పడుతున్నాయి. అండ్ చిన్న సినిమాల సంగతి ఏంటి అని అడిగితే, పాపం వాళ్ళు కూడా 12థ్ అనుకొని ముందుగా యూట్యూబ్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలను, చిన్న ఫంక్షన్‌లు ఏవేవో చేసుకుంటూ వస్తారు. ఓ పాటో, ట్రైలరో రిలీజ్ చేసుకుంటూ. ఇయన్నీ రిలీజ్ చేసిన తర్వాత వాయిదా పడితే సేమ్ అఖండకి ఎలా అయిందో వీటికి కూడా అలాగే అవుతది. సో, కొంతమందేమో పరిస్థితి ప్రమోషన్ చేసుకుందామా వద్దా? అంటే వాళ్ళ దగ్గర ఉండేవే ఇన్ని డబ్బులు. ఇప్పుడు ప్రమోట్ చేస్తే మళ్ళీ ఇంకో ఫంక్షన్ చేయాలంటే మళ్ళీ డబుల్ డబ్బులు కదా! చేయాలా వద్దా? చేయాలా వద్దా? అని చెప్పి హాల్ బుక్ చేద్దామా వద్దా? అంటే ఇప్పుడు ఆల్రెడీ హాల్ బుకింగ్ ఫంక్షన్ అంటే ఈ రోజుకి సెట్ అవ్వదు. నువ్వు కనీసం ఒక 15 డేస్ బిఫోరే హాల్‌కి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటావు. ఆ అడ్వాన్స్‌లు వేస్ట్ అయిపోతాయి. చిన్న అమౌంట్ ఎంతో కొంత టోకెన్ అమౌంట్ ఇస్తాంగా, 50,000 అన్నా బుక్ చేయరా. ఇప్పుడు జీఆర్సీ కన్వెన్షన్ అయినా ఏదైనా. అట్లా అదొక ఇది ఉంటది. అండ్ శిల్పారామం లాంటివి ఏంటంటే అది గవర్నమెంట్ కంట్రోల్‌లో కిందకి ఉంటాయి. అది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. బిఫోర్ ఏ మంతే బుక్ చేసుకుంటే నీకు అది దొరుకుద్ది ఈవెంట్. మేము ఈరోజని. నువ్వు అని ముందే డబ్బులు కట్టేయాలి. గవర్నమెంట్ సైట్స్ కదా అవి. హరిహర కళాభవన్, రవీంద్ర భారతి, శిల్పకళా వేదిక ఇవన్నీ ఆన్‌లైన్‌లో గవర్నమెంట్ తరఫున బుక్ చేసుకోవాలి. అదొక లాస్ ఉంటది. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చిన్న సినిమా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సరే, ఒకవేళ మేము ప్రమోట్ చేసుకుంటే ఈ హైప్ అప్పటికి ఉంటదా అనేది ఒక టెన్షన్. ఆహ్, ఇంకా ప్రమోట్ చేసుకోవాలి. ఎళ్ళిన ఛానల్స్‌కే మళ్ళీ ఇంటర్వ్యూలకి వాళ్ళందరికీ చెప్పుకోవాలి, ప్లీజ్ కొంచెం ఇవ్వండి అని. ఆ ట్రైలర్స్‌ని మళ్ళీ సెకండ్ కట్ ట్రైలర్ అని. సెకండ్ కట్ ట్రైలర్ వచ్చిందంటే నీకు ప్రాబ్లమ్ ఏంటో తెలుసా మళ్ళీ వీళ్ళకి? కథ అర్థమైపోతది. చిన్న సినిమాలకి ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకొని వాళ్ళు ఏదో స్టోరీ అల్లుకుంటారు. కష్టంగా ట్రైలర్ కట్ చేస్తారు ఏం అర్థం కావద్దని. ఇంకో ట్రైలర్ పడిందా, ఒక పాటో గీటో రిలీజ్ అయితే మొత్తం అర్థమైపోతుంది. ఓహో! ఇదా స్టోరీ అని. మళ్ళీ వాళ్ళకి హైప్ తగ్గుద్ది. అది వాళ్ళ ప్రాబ్లమ్. సేమ్ ప్రాబ్లమ్ అఖండకు కూడా ఉంటది. మొన్నటిదాకా ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద సినిమా అవ్వడం వల్ల, ఇది ఎప్పుడొస్తదని ఎదురు చూడడం వల్ల, వీళ్ళకి ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా ప్రమోషనల్‌గా హెల్ప్ అయింది. ఎప్పుడొస్తది? ఇప్పుడు మనం రోజు మాట్లాడుకుంటారు. ఇవాళ వస్తదా? రేపొస్తదా? ఎల్లుండి వస్తదా? అసలు వస్తదా? రాదా? ఇదే కదా! అది కూడా ప్లస్ అయిపోయింది. సో, మొత్తానికి చూసుకుంటే అఖండ ఇంకా నెక్స్ట్ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. రిలీజ్ ట్రైలర్ అని ఏదైనా రిలీజ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎక్కువ మంది ఏంటంటే బాలయ్య డైలాగ్స్ కోసం ఈ సినిమా ఎదురు చూస్తున్నారు. కనీసం 5, 6 డైలాగులన్నా బాగా గట్టిగా పేలే ఉంటాయి. బాలయ్య ప్రతి సినిమాలో అప్పుడప్పుడు జరిగే రాజకీయ సమీకరణాలన్నీ మైండ్‌లో పెట్టుకొని గట్టి పంచులు ఇస్తా ఉంటాడు. కౌంటర్స్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి. అట్లా దీంట్లో ఏముంది? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఒక డైలాగ్ వదిలి రిలీజ్ డేట్ ఏస్తే సరిపోద్దేమో సెట్. ఈ సిట్యుయేషన్ తగ్గట్టు కూడా ఏమన్నా ఒక డైలాగు రీషూట్ చేసి బోయపాటి గారు సాయి మాధవ్ బుర్రతో రాయించి ఇరికిచ్చుంటారా? ఇట్లాంటివన్నీ. ఇరికియడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకసారి సెన్సార్ అయిందంటే నువ్వు మళ్ళీ మార్పులు చేయొద్దు. మార్పులు చేస్తే మళ్ళీ సెన్సార్‌కి ఇయ్యాలి. మళ్ళీ అదొక టైం వేస్ట్. కానండి ఈ రిలీజ్‌కి సంబంధించి ఇప్పుడు బాలయ్య గారికి రావాల్సిన 7,00,00,000 అండ్ ఇంకా తిరిగి ఆయన ఓ 10,00,00,000 వెనక్కిచ్చి రిలీజ్ ఏదైనా రిలీజ్ ఆగొద్దు అని చెప్పేసి రిలీజ్ చేయించారని టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకా ఓవర్‌సీస్‌లో
రిలీజ్ అనేది కొంచెం కష్టమే అవుతుంది. 12th రిలీజ్ చేస్తే అది మార్కెట్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఎన్ని కోట్లు వెనక్కిచ్చారు, ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఈ రెమ్యునరేషన్స్, ఈ చిల్లర గొడవలన్నీ వాళ్ళ పర్సనల్. నేను ఎప్పుడు వీటి గురించి మాట్లాడా. నిజంగా వెనక్కిస్తే మంచిదే, ఇవ్వకపోయినా అది ఆయన ఇష్టం. ఒకటి డబ్బుల గురించి ఎప్పుడు మనం అడగడానికి లేదు. ఆయనకి ఎంత ఇచ్చారు అన్న క్యూరియాసిటీ కూడా మనకు వద్దు. బట్ బాలయ్య గారి మనసు ఎలాంటిదంటే, నిర్మాతల హీరో తనకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అందుకని చెప్పేసి నిర్మాత సైడే నిలబడతాడు. ఎందుకంటే నిర్మాతలు బాగుంటేనే రేపు ఇంకో 4 సినిమాలు వస్తాయి. అట్లాంటిది ఇప్పుడు 14 రీల్స్ నుంచి ఒక ఆయన విడిపోయిన తర్వాత మిగతా ఇద్దరు పాపం కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఆ విడిపోయిన ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను పెద్ద 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 సినిమాలు తీద్దామంటే వీళ్ళు కొంచెం మీడియం సినిమాలు తీద్దామన్నారు, అందుకు మా క్లాష్ వచ్చింది అన్నారు. సరే, ఈ మీడియం సినిమాల వాళ్ళు ఆ మైండ్ ఉంది అని ఆయన చెప్పాడు. కానీ వీళ్ళు సడన్గా పెద్ద సినిమా ట్రై చేశారు. మళ్ళీ గతంలో జరిగినటువంటి అనుభవాలు ఎప్పుడెప్పుడో దూకుడు తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ లావాదేవీలు ఏం లేవు వీళ్ళకి, అప్పులు తప్ప. దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మళ్ళీ ఇలా అయ్యేసరికి పాపం వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా బిజినెస్ పాడు చేసుకోవాలనుకోరు, ఎక్కడో చిన్న ఇది జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఒక విషయం కోర్టుకి ఎక్కింది అంటే ఒక వారం అటైనా ఇటైనా ఇట్లాంటి అంశాలు ఏదో ఒక న్యాయం అయితే జరుగుద్ది. సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 12కి వచ్చింది. రైట్. ఎట్లా ఉంటుంది ఇప్పుడు 11th నైట్ 12th బాలయ్య ఫ్యాన్స్ హంగామా? 11th నైట్ నందమూరి అభిమానుల కోలాహలాలు చూస్తాం మనం. 4th రిలీజ్ అయి ఉంటే నార్మల్గానే ఉండేది. ఇప్పుడు నార్మల్గా ఉండదు అనుకుంటున్నా. ఫ్యాన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీతో ఉంటారు. ఎక్స్ట్రా ఎనర్జీ పక్కన పెడితే నిన్న నేను మధ్యాహ్నం మద్రానగర్లో తిరిగా ఆకలేసి, ఎక్కడికి వెళ్దామా అని తిరుగుతుంటే ఒక దగ్గర ఒక పెద్ద రౌండ్ కనబడింది కాలనీ ఎంట్రన్స్లో. అఖండ పోస్టర్ వేశారు, వాళ్ళ ఏవేవో నాకు అది అర్థం కాలే యాక్చువల్గా. అట్లాంటివి కనబడుతున్నాయి కాలనీస్ లోపల. నీకు కావాలంటే నేను మళ్ళీ నా డ్రైవర్తో ఫోటో తీసి పంపిస్తా చూడు. ఆ లొకేషన్ కూడా బాగా గుర్తుంది. మధురానగర్లో ఏదో గల్లీలో తిరిగితే వచ్చింది పెద్ద రౌండ్. అది సౌండ్ బ్యాస్దా లేకపోతే వాళ్ళు మ్యూజిషియన్సా ఏం చేయబోతున్నారు, లేదు అఖండ స్టార్ నైట్ ఏమన్నా ప్లాన్ చేశారా వీ డోంట్ నో. బట్ ఉంది అంటే లోపల ఫ్యాన్సే వాళ్ళే ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు సినిమాని. అందరి నోట్లో నానాలి, ఎవరు ధైర్యం కోల్పోవద్దు అని. సో అట్లా ఉంది వాళ్ళలో అయితే. క్రేజ్ మామూలుగా లేదు, ఎక్కువే ఉంది. 11th నైట్ కనబడుతుంది నీకు. ఓకే, బై. థ్యాంక్ యూ సో మచ్.